నాన్న వచ్చి క్షమాపణ చెప్పు. ఏమిటి కన్న తండ్రిని నన్ను క్షమాపణ చెప్పమంటావా? కాదు, తప్పు చేసిన మనిషిని తల వంచుకోమంటున్నాను. తండ్రే కాదు దేవుడైనా సరే నా భర్తను అవమానించే హక్కు ఎవరికీ లేదు. భర్త ఎప్పటి నుంచి? నేను హృదయాన్ని ఆయనకు అర్పించినప్పటి నుంచి, నువ్వు మనసారా మమ్మల్ని ఆశీర్వదించినప్పటి నుంచి. నాన్న, పెళ్లికి సంఘం పెట్టిన గుర్తు మంగళసూత్రం, స్త్రీ పెట్టుకున్న గుర్తు మనస్సు. ఏ నాన్న, నువ్వు నీ నోటితో ఈ పెళ్లికి ఒప్పుకున్నావా లేదా? ఆ రోజులు వేరు, ఆ పరిస్థితులు వేరు. ఎందుకని? ఆయనకు మాట పోయిందనేగా. నలుగురు ముందు నా మెళ్ళలో తాళి కట్టిన తర్వాత ఈ ప్రమాదం జరుగుంటే ఈ మాట అనగలిగి ఉండేవాడివా నాన్న? రాధ, అది తప్పని పరిస్థితుల్లో రాజీ పడటం, ఇది తెలిసి విషయం తీసుకోవటం. ఆ విషయం నీ ఆలోచనలో ఉంది నాన్న. మా ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఈ ప్రమాదం నాకే జరుగుంటే ఆయన నన్ను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుంటే నువ్వు హర్షించేవాడివా నాన్న? కన్న తండ్రిగా నీ మనస్సు ఎంత తప్పించిపోయేది. ఆయన ఒక తల్లి కన్నబెట్టి, ఆయన్ని కన్న తల్లి కూడా ఏ లోకాల్లోనే ఉండి తన బిడ్డకు అన్యాయం జరగకూడదని 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంటుంది. ఒక్కరైనా ఈ కష్టంలో ఆయన ఆదుకోరా అని ఆతృత పడుతూ ఉంటుంది. ఏనన్నా కాదంటావా? సమాధానం చెప్పు. మన సంతోషమే కోరుకుంటే అది ప్రేమ అనిపించుకోదు, పశుత్వం అనిపించుకుంటుంది. ఇది వరకటి కంటే ఇవాళ నా అవసరం ఆయనకి ఎంతైనా ఉంది. నోరు విప్పి మనసులోని బాధ చెప్పుకోలేరు, ఇది కావాలని అడగలేడు. ఆడది కేవలం భర్త హృదయంలో రాణిగానే కాదు, అవసరమైనప్పుడు తల్లి కావాలి, దాసి కావాలి. నా అన్న వాళ్ళ అండ నోసుకొని ఆ దురదృష్టవంతుడిని విడిచిపెట్టమంటున్నావే నాన్న. కన్న తండ్రి వయ్యుండి ఇదేనా నాకు నువ్వు చెప్పవలసిన మాట? మాట్లాడవే నాన్న, మాట్లాడవే. అమ్మా, ఇంతకాలం నిన్ను నా కన్న కూతురుగా, లోకానుభవం లేని ఒక అమాయకురాలిగా నేను చూశాను. కానీ ఇవాళ నీలో పరిపూర్ణమైన ఒక స్త్రీమూర్తిని చూస్తున్నానమ్మా. నన్ను క్షమించు తల్లి, క్షమించు. అవునమ్మా, నువ్వు మామూలు మనిషివి కాదమ్మా. నన్ను మళ్ళీ మనిషిని చేసిన ధర్మదేవత. కళ్ళు తెరిపించావమ్మా. సుధాకర్ గారు నన్ను బెదిరించారు, భయపెట్టారు. మన బ్రతుకుల్ని నాశనం చేస్తానని చిందులు తొక్కాడు. పేదరికంలో తలమునకైన వాడిని గతాన్ని తలుచుకుని వణికిపోయాను. నీకు అదే గతి పట్టకూడదని ఆరాటపడ్డాను. అందుకే నా కర్తవ్యాన్ని కూడా మర్చిపోయానమ్మా. అమ్మా, ఇక నేను ఎవరికి భయపడినమ్మా. అధికారానికి, పేదరికానికి, దేనికి భయపడినమ్మా.